నమస్తే. వివిధ దినపత్రికల్లో ప్రచురితమైన ముఖ్య వార్తలపై తక్షణ విశ్లేషణ అందించే కార్యక్రమం క్లియర్ కట్ విత్ రాకాకు స్వాగతం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. నేడు నెల్లూరు జిల్లాలో సీఎం చంద్రబాబు టూర్, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన. తెలంగాణ పల్లెల్లో పోటాపోటీ, నేటి నుంచి రెండో విడత నామినేషన్లు. సిబిఐ డైరెక్టర్ అలోక్ వర్మపై వేటు, తాత్కాలిక డైరెక్టర్గా నాగేశ్వరరావు. మొదలైన సార్వత్రిక ఎన్నికల కసరత్తు, నేడుపు రాష్ట్రాల ఎన్నికల ముఖ్య అధికారుల సమావేశం. మొదటగా ఈనాడు దినపత్రికలో ప్రచురితమైన ముఖ్య వార్తలను చూద్దాం. ఈనాడులో అలోక్కు ఉద్వాసన, సిబిఐ నుంచి అగ్నిమాపక సేవల డీజీగా బదిలీ అంటూ కూడా ఈ వివాదాస్పద అంశానికి సంబంధించిన వార్తను చూడొచ్చు. అత్యున్నత స్థాయి కమిటీ సంచలన నిర్ణయం, అవినీతి ఆరోపణలున్నాయన్న సిబిసి నివేదిక ఆధారంగానే చర్య, వాదన వినిపించుకునే అవకాశం ఇద్దామన్న ఖర్గే, ససేమిరా అన్న ప్రధాని మోదీ, జస్టిస్ సిక్రీ, సిబిఐ పగ్గాలు మళ్లీ నాగేశ్వరరావు చేతికి అంటూ కూడా ఈ వార్తను దాదాపు అన్ని పత్రికల్లో కూడా ప్రధాన వార్తగా చూడొచ్చు. అలాగే దాని పక్కన చిన్న వ్యాపారులకు జీఎస్టీ మినహాయింపు అంటూ కూడా మరొక ప్రముఖ వార్త చూడొచ్చు. చిన్న వ్యాపారులకు ఇది ఒక శుభవార్తనే చెప్పొచ్చు. 40 లక్షల వార్షిక టర్నోవర్ వరకు వెసులుబాటు అంటూ కూడా ఈ వార్తను చూస్తే, సంవిధానం పథకం పరిమితి 1.5 కోట్లకు పెంపు, ఏడాదికి ఒక రిటర్న్ సమర్పిస్తే చాలు అంటూ కూడా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించిన పరిస్థితి. అలాగే దాని కిందకు వస్తే, అయోధ్య కేసు విచారణ నుంచి వైదొలిగిన జస్టిస్ లలిత్ అంటూ కూడా ఈ అంశాన్ని మనం చూడొచ్చు. గతంలో ఈ అంశంపై న్యాయవాదిగా ఉన్నందున ఈ నిర్ణయం, 29న కొత్త ధర్మాసనం ఏర్పాటు అంటూ కూడా ఈ వార్తను కూడా చూడొచ్చు. అలాగే దాని పక్కన తలాక్పై మళ్లీ అత్యవసర ఆదేశాలు, కేంద్ర మంత్రివర్గ నిర్ణయం అంటూ కూడా ఈ అంశాన్ని మనం చూడొచ్చు. ఇక కిందకు వస్తే, పల్లెల్లో పోటాపోటీ, నేటి నుంచి రెండో విడతకు షురు అంటూ కూడా ఈ కథనాన్ని చూడొచ్చు. 4137 పంచాయతీల్లో రెండో దశ పోరు అంటూ కూడా, అంటే ఈ రోజు నుంచి కూడా రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు స్వీకరిస్తున్న పరిస్థితి. ఇక అలాగే ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన వార్తలు చూస్తే, ఆంధ్రజ్యోతిలో దేశానికి క్షిపణి రక్షణ అంటూ కూడా ఒక ప్రధాన వార్తగా చూడొచ్చు. క్షిపణి రంగంలో మనకు తిరుగులేదు, అనేక రంగాల్లో స్వావలంబన సాధించాం, సెన్సర్ల పరంగా అభివృద్ధి చెందాలి, భవిష్యత్తు టెక్నాలజీల తయారీలో 25% శాస్త్రవేత్తలు, అణు జలాంతర్గాములు, తేలికపాటి యుద్ధ విమానాలను అభివృద్ధి చేసిన దేశాల్లో మనం, రక్షణ రంగంలోనూ మేక్ ఇన్ ఇండియా, ప్రైవేటు భాగస్వామ్యము రక్షణకు కీలకమే, ఆకాశ క్షిపణుల విడిభాగాలు ప్రైవేటు సంస్థలవే, కొత్త ఆవిష్కరణలకు ప్రోత్సాహం అంటూ కూడా సతీష్ రెడ్డి ప్రత్యేక ఇంటర్వ్యూకి సంబంధించిన వార్తను ఆంధ్రజ్యోతిలో ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. ఇక కిందకు వస్తే, ఉద్యోగుల బిల్లులు పెండింగ్ అంటూ కూడా ఈ వార్తను చూడొచ్చు. పేరుకుపోయిన దాదాపు 400 కోట్ల రూపాయలు అంటూ కూడా తెలంగాణలో ఉద్యోగుల బిల్లులు పెండింగ్లో ఉన్న పరిస్థితి. దీనికి సంబంధించిన వార్తను ఆంధ్రజ్యోతి ప్రధాన వార్తగా కవర్ చేయడం జరిగింది. జీపీఎఫ్ రుణాలు గ్రాట్యుటీకి కటకటే, మెడికల్ రియంబర్స్మెంట్లోనూ జాప్యం, అడ్వాన్సులు, గృహ వాహన రుణాలు లేవు, 3 నెలలుగా ఉద్యోగులకు తిప్పలు, ఆఫీసుల చుట్టూ రిటైర్డ్ ఉద్యోగులకు ప్రదక్షిణ, వేతనాలు 7-8 రోజులు ఆలస్యం అంటూ కూడా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న ప్రభుత్వ ఖజానాకు సంబంధించి ఉన్న ఆర్థిక ఇబ్బందులకు సంబంధించిన వార్తను మనం ఆంధ్రజ్యోతిలో ప్రధాన వార్తగా చూడొచ్చు. అలాగే మరోవైపు వ్యాపారులకు తాయిలం అంటూ కూడా జీఎస్టీ మినహాయింపుకు సంబంధించిన వార్తను దాదాపు అన్ని పత్రికల్లో కూడా చూడడం జరుగుతోంది. 40 లక్షల వరకు కూడా పెంపు, 20 లక్షల మంది వ్యాపారులకు ప్రయోజనం, జీఎస్టీ మండలి నిర్ణయం, మరిన్ని వరాలు అంటూ కూడా ఈ కథనాన్ని మనం చూడొచ్చు. అలాగే కిందకు వస్తే, విమానం మోత, సంక్రాంతికి చుక్కలు చూపిస్తున్న ఛార్జీలు, థాయిలాండ్ కంటే కోస్తాకే ఎక్కువ ధరలు అంటూ కూడా సంక్రాంతి పండుగ నేపథ్యంలో రవాణా ఛార్జీలు అధికంగా ఉన్నాయంటూ కూడా ఈ కథనాన్ని మనం చూడొచ్చు. అలాగే దాని పక్కన అలోక్ ఉద్వాసన అనే వార్తను దాదాపు అన్ని పత్రికల్లో కూడా ప్రధాన వార్తగా చూడొచ్చు. ఇక కిందకు వస్తే, రాహుల్కు జాతీయ మహిళా కమిషన్ నోటీసులు, నిర్మలాపై వ్యాఖ్యలకు అనైతికం, స్త్రీ ద్వేషపూరితం, అసభ్యకరం అంటూ కూడా రేఖా శర్మ అంటూ చేసిన వ్యాఖ్యలు. అలాగే సోనియాను మోదీ ఎన్నో అన్నారు, అప్పుడు కమిషన్ ఏమైంది అంటూ కూడా కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చిన పరిస్థితి. అలాగే నమస్తే తెలంగాణ పత్రికలోకి వస్తే, ఈబీసీ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకం అంటూ కూడా ఒక ప్రముఖ వార్తగా బ్యానర్ రైటింగ్ ఇక్కడ మనం చూడొచ్చు. కొట్టివేయాలంటూ సుప్రీంకోర్టులో ఓ స్వచ్ఛంద సంస్థ పిటిషన్, రిజర్వేషన్లపై 50% పరిమితిని బిల్లు ఉల్లంఘిస్తుందని వాదన అంటూ కూడా ఈ కథనాన్ని చూడొచ్చు. అలాగే అలోక్ వర్మకు ఉద్వాసన అంటూ కూడా ఇక్కడ చూస్తే, సిబిఐ చీఫ్ పదవి నుంచి తొలగింపు, ప్రధాని నేతృత్వంలోని అత్యున్నత కమిటీ సంచలన నిర్ణయం, అగ్నిమాపక సేవల విభాగానికి డీజీగా బదిలీ, సిబిఐ పగ్గాలు మళ్లీ
ఎం నాగేశ్వరరావుకు అంటూ కూడా ఈ కథనాన్ని చూడొచ్చు. కిందకు వస్తే బరిగీసిన పల్లెలు, తొలి విడత పంచాయతీ పోరుకు ముగిసిన నామినేషన్ల పరిశీలన, ఇక ప్రచార పర్వం అంటూ కూడా నమస్తే తెలంగాణలో ఇదో ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. ఇక కిందకు వస్తే 2 రోజుల్లో మరింత చలి అంటూ కూడా ఈ వార్తను చూడొచ్చు. ఉత్తరాది నుంచి శీతల గాలులు, మంచు దుప్పట్లో రాష్ట్రం. ఆదిలాబాద్ జిల్లా అర్లీలో 5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది అంటూ కూడా ఈ వార్తను చూడొచ్చు. హైదరాబాద్లో 10.9గా నమోదు అంటూ కూడా ఈ వార్తలు మనం చూడొచ్చు. ఇక ప్రస్తుతం ఈ వార్తలపై విశ్లేషణ అందించేందుకు మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, భారత్ టుడే అవుట్పుట్ ఎడిటర్ రాక సుధాకర్ గారు. రాక సార్, గుడ్ మార్నింగ్. ఈ రోజు అన్ని వార్తల్లో కూడా ప్రముఖ వార్తగా మనం చూడొచ్చు. అలోక్కు ఉద్వాసన పలికారు. ఆయన సిబిఐ నుంచి అగ్నిమాపక డీజీగా బదిలీ చేస్తూ కూడా నిన్న అత్యున్నత స్థాయి కమిటీ సంచలన నిర్ణయం తీసుకుందంటూ కూడా ఈ వార్త దాదాపు అన్ని పత్రికల్లో కూడా ఒక ప్రముఖ వార్తగా ప్రచురించడం జరిగింది సార్. దీన్ని ఏ రకంగా మనం చూడాలి? కొంత అనూహ్యం, ఎందుకంటే ఆయనకి మొన్ననే సుప్రీంకోర్టు నుంచి కొంత ఊరట లభించింది. ఆయన్ని మళ్ళీ రీఇన్స్టేట్ చేశారు. అయితే ఆయన పదవి బాధ్యతలకు సంబంధించిన తుది నిర్ణయం హై పవర్డ్ కమిటీ తీసుకుంటుందని చెప్పారు. కాబట్టి ఆయన లేమ్ డక్ సిబిఐ చీఫ్, అంటే ఆయనకు ఎటువంటి పెద్ద అధికార బాధ్యతలు ఉండవు, ఆయన ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి లేదు. ఈ హై పవర్డ్ కమిటీ మీటింగ్ తర్వాతే ఆయన అధికారాలు విధులకు సంబంధించి ఒక నిర్ణయం జరుగుతుంది. ఆయన పదవీ కాలం ఎలాగో 31వ తారీఖుకి, ఈ నెల 31కి ముగుస్తుంది. కాబట్టి ఆయన కూడా ఈ 10-15 రోజుల కాల పరిమితి ఏదైతే ఉందో దాన్ని సద్వినియోగం చేసుకుంటారని మనం అందరం ఊహించాము. కానీ ఆయన రాగానే మొత్తము ప్రక్షాళన చేయటము, అంటే ప్రక్షాళన అని కూడా కాదు, తనకు నచ్చని వ్యక్తుల్ని తొలగించటము, ట్రాన్స్ఫర్ చేయటము. నాగేశ్వరరావు ఎవరైతే యాక్టింగ్ సిబిఐ డైరెక్టర్గా ఉన్నారో ఆయనని ట్రాన్స్ఫర్ చేయటము, ఇవన్నీ చేసేసరికి ప్రభుత్వాన్ని కూడా ఆయన రెచ్చగొట్టే రీతిలో వ్యవహరించడం జరిగింది. సో సహజంగానే హైపవర్డ్ కమిటీ మీటింగ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జస్టిస్ సిక్రీ వీళ్ళిద్దరూ కూడా ఆయనని తొలగించాలని చెప్పి అన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ సహజంగానే ఆయన పక్షం వాదించింది. నిజానికి ఆయన అపాయింట్ అయినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈయన బీజేపీ క్యాండిడేటు, బీజేపీ మద్దతుదారు, నరేంద్ర మోడీ ఎంపిక చేసుకున్న వ్యక్తి అని చెప్పి విమర్శించింది. అదే కాంగ్రెస్ పార్టీ నిన్న ఆయనని సమర్థించేందుకు ప్రయత్నించింది. అయితే ప్రభుత్వం చాలా ఖరాఖండిగా నిర్ణయం తీసుకోవడం, ఖచ్చితమైనటువంటి నిర్ణయం తీసుకుని ఆయనని పక్కన పెట్టింది. మళ్ళీ నాగేశ్వరరావుని తీసుకొచ్చింది. అయితే ఆయనకి 20-25 రోజుల కాలపరిమితి ఉంది కాబట్టి ఆయన్ని వేరే విభాగానికి ట్రాన్స్ఫర్ చేసింది. నిన్న తీసుకున్నటువంటి 2-3 నిర్ణయాల్లో జిఎస్టీకి సంబంధించిన నిర్ణయం కానీ, అలోక్ వర్మకు సంబంధించిన నిర్ణయం కానీ, అంతకుముందు ప్రభుత్వం తీసుకున్నటువంటి 2-3 నిర్ణయాలు కానీ చూసినట్లయితే చాలా నిర్ణయాత్మకంగా, చాలా డిసైసివ్గా నరేంద్ర మోడీ వ్యవహరిస్తున్నారు. నిర్ణయాలు తీసుకునే విషయంలో చాలా ఖచ్చితంగా, ఖరాఖండిగా, తలాక్ పైన కూడాను ఆయన మళ్ళీ ఆర్డినెన్స్ జారీ చేశారు. రాజ్యసభలో పెండింగ్ అయి ఉన్నటువంటి కారణంగా, రాజ్యసభ ఇటు తేల్చకుండా ఉన్న కారణంగా మళ్ళీ రాజ్యసభ సమావేశం జరిగినా కూడా దానిలో ఈ విషయం వచ్చే అవకాశం లేదు కాబట్టి తలాక్ని కొనసాగిస్తూ ఆయన ఆర్డినెన్స్ని జారీ చేయటం, అన్నీ కూడాను ఎన్నికలకు వెళుతున్న వేళ ఆయన చాలా ఖచ్చితమైనటువంటి, నిర్ణయాత్మకమైనటువంటి డిసిషన్స్ తీసుకుంటున్నారు. పూర్తిగా ఆలోచించి ఏ నిర్ణయం అయితే తీసుకోవడం ఈ సమయంలో ఉచితమో అవసరమో దాన్ని ఆయన తీసుకుంటున్నారు. అలోక్ వర్మ విషయంలో కూడాను అలోక్ వర్మ ఈ 20-15 రోజుల సమయం ఏదైతే ఆయనకు లభించిందో దాన్ని ఆయన సుహృద్భావ వాతావరణంలో బయటకు వెళ్ళేటటువంటి ఏర్పాట్లు చేసుకుని ఉంటే బాగుండేదని అనిపిస్తుంది. ఎందుకంటే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారులు కానీ, దే రిప్రజెంట్ ద నేషన్. వాళ్ళు ఈ దేశం అత్యున్నత స్థాయిలో ఉన్నారు. సిబిఐ ఒక స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న సంస్థ అయినప్పటికి కూడాను దానికి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. అది కూడాను హైపవర్డ్ కమిటీకి లోబడి, నిర్ణయాలకు లోబడి పనిచేయవలసి ఉంటుంది. కాబట్టి ఈ అన్ని విషయాలని దృష్టిలో పెట్టుకుని ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు తాము చేస్తున్నటువంటి, తాము నిర్వహిస్తున్న బాధ్యతలకు గౌరవం వచ్చేలాగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం ఒకరి మీద ఒకరు కేసు పెట్టుకోవడాలు, ఒకరిని ఒకరు
ద్వేషించటాలు లేకపోతే ఒకరిపైన ఒకరు చర్యలు తీసుకోవడానికి ప్రోత్సహించడం ఇది మంచిది కాదని అనిపిస్తోంది. ముఖ్యంగా అలోక్ వర్మ చేసిన పని అదే, తన తోటి అనుచరుడైనటువంటి ఆస్థానా మీద కేసులు పెట్టడం, ఆస్థానా ఈయన మీద పెట్టడం. కాబట్టి ఇది సరైనది కాదు. వాళ్ళు మిగతా సమాజంలో ఉన్నటువంటి అవినీతిని తొలగించేందుకు సిబిఐ ఉంది. సిబిఐ స్వచ్ఛంగా ఉండాలని మనం ఆశిస్తాము. సిబిఐలోనే ఇటువంటి లుకలుకలు ఉండడం సరైనది కాదు. రైట్ సార్, ఇంకొక ప్రముఖ వార్తనే చెప్పాలి సార్. అంటే అయోధ్య కేసు విచారణ నుంచి జస్టిస్ లలిత్ వైదొలుగుతున్నారు అంటూ కూడా ఒక వార్తను మనం చూడొచ్చు. అంటే ఈ పరిణామం వల్ల అయోధ్య కేసు విచారణ మరింత ఆలస్యం అయ్యే ప్రమాదం ఏమైనా ఉందా సార్? ఖచ్చితంగా ఆలస్యం అవుతున్నది. అయోధ్య కేసు మాకు ప్రాధాన్యం లేనటువంటి కేసు అని చెప్పేసి ఇప్పటికే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ ప్రకటించారు. నిజానికి అయోధ్య అనేది ఈ దేశంలో ఉన్న కోట్లాది మంది ప్రజల ఆకాంక్షకు ప్రతీక. ఈ దేశంలో ఉన్నటువంటి అక్కడ అయోధ్యలో రామ మందిర నిర్మాణం కాకూడదు అని కోరుకునే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. ఈ దేశంలో 90% మంది ప్రజలు, 80% మంది ప్రజలు అక్కడ అయోధ్యలో రాముడికి ఒక భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి మందిరం కావాలని కోరుకునేవాళ్ళు. అది న్యాయ ప్రక్రియ మీద కావాలా, లేకపోతే కొట్లాడి కావాలా, లేకపోతే ఉన్నదాన్ని పడగొట్టి ఇంకోటి కట్టాలా, దీనిలో భేదాభిప్రాయాలు ఉండొచ్చును. కానీ అక్కడ దేవాలయం నిర్మాణం కావాలి, రాముడి దేవాలయం నిర్మాణం కావాలి రామ జన్మభూమిలో అన్న విషయంలో దేశంలో రెండో అభిప్రాయం లేని సమయంలో న్యాయస్థానము దీన్ని కావాలని ఆలస్యం చేస్తుందన్నటువంటి భావన ప్రజల్లో కలుగుతోంది. న్యాయస్థానము ఆలస్యం చేస్తోందని నేను అనటం లేదు. ఎందుకంటే న్యాయ ప్రక్రియ అది. అక్కడ ఉన్నటువంటి జడ్జి యుయు లలిత్ ఎవరైతే ఉన్నారో ఆయన 1994 ప్రాంతంలో ఉత్తరప్రదేశ్ అప్పటి మాజీ ముఖ్యమంత్రి, నేడు రాజస్థాన్ గవర్నర్గా ఉన్నటువంటి కళ్యాణ్ సింగ్కి ఆయన అనుకూలంగా వాదించారు, ఆయన పక్షాన వాదించారు కేసుల్లో. కాబట్టి కళ్యాణ్ సింగ్ అయోధ్య రామజన్మ మందిర ఉద్యమంలో ఉన్నటువంటి ప్రధాన నేతల్లో ఒకరు కాబట్టి ఆయన ఈ కేసు విచారణ చేపట్టినట్టయితే పూర్వాగ్రహం అంటారు, దాన్ని బయస్ అంటారు ఇంగ్లీష్లో. ఈ బయస్ ఉండేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి వాదిస్తున్నటువంటి లాయర్ రాజీవ్ ధవన్ అన్నారు. అందుకని ఆయన సహజ ప్రక్రియ అది. ఆ రకమైన ఆరోపణలు వచ్చినప్పుడు జడ్జి వైదొలుగుతారు. వైదొలిగిన తర్వాత కొన్ని సందర్భాల్లో జడ్జిలే ఈ కేసులో నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి, నేను ఒక పక్షాన ఉండే ప్రమాదం ఉంది కాబట్టి నేను బయటకు వస్తాను, రెక్యూజ్ చేసుకుంటారు. అది కూడా ఉంది. ఈ రకంగా లేదు, ఇతని వల్ల మాకు న్యాయం జరుగుతుందని నమ్మకం లేదు, ఎందుకంటే ఇతను వేరే పక్షానికి వాదించాడు అని కనుక ఎవరన్నా అన్నట్లయితే జడ్జి పక్కకి వైదొలుగుతారు. అదే పద్ధతిలో జస్టిస్ లలిత్ పక్కకి వైదొలిగారు. 29న మళ్ళీ కమిటీ కూర్చుంటుంది. కానీ ప్రజలలో ఈ కేసు విచారణ కావాలని ఆలస్యం అవుతున్నట్టుగా అనిపించకూడదు. న్యాయం ఆలస్యమైన కారణంగానే 1992లో డిసెంబర్ 6వ తారీఖున న్యాయం ఆలస్యం అవుతుందన్నటువంటి అలజడి ఆందోళన ఉన్న కారణంగానే బాబరీ కట్టడాన్ని, వివాదిత కట్టడాన్ని కరసేవకులు కూల్చేశారు. కాబట్టి న్యాయము జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అంటారు. కాబట్టి ఇటువంటి కేసులు, ముఖ్యంగా ప్రజల మనోభావాలతో ముడిపడ్డ కేసుల్ని ప్రాధాన్యం లేదని అనడము, దీన్ని తర్వాత చూద్దామని పక్కకి తోయటము, 2005లో అలహాబాద్ కోర్టు తీర్పిచ్చినప్పటికి కూడా 2018 దాకా కూడా వివిధ కారణాలతో కేసు విచారణ ఆలస్యం కావటం సర్వసాధారణ సమాజం ఏదైతే ఉందో దానిలో అసంతృప్తికి దారితీసే అవకాశం ఉంది. న్యాయం చెయ్యడమే కాదు, న్యాయం చేస్తున్నట్టు కనపడడం కూడా చాలా ముఖ్యం. ఓకే సార్, ఈ విషయంలో కూడా సుప్రీంకోర్టు ఈ విచారణను వేగవంతం చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల మనోభావాలను కూడా పరిగణనలోకి తీసుకుని అన్ని అంశాలను కూలంకషంగా పరిశీలించిన తర్వాత వాళ్ళు తమ తీర్పుని ఇవ్వవచ్చును. కానీ న్యాయ ప్రక్రియ కొనసాగుతుందన్న నమ్మకం ప్రజలకు కూడా కలగవలసిన అవసరం ఉంది. ప్రజలలో ఇవన్నీ కూడా కావాలని చేస్తున్నటువంటి అపోహ అయి ఉండవచ్చునది, కానీ కలుగుతోంది. కాబట్టి ఇది కలగకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రైట్ సార్, ప్రముఖ వార్తనే చెప్పాలి. అంటే నిన్నటి జిఎస్టీ మండలి సమావేశంలో చిన్న వ్యాపారుల మీద జిఎస్టీ మినహాయింపు ప్రకటించిన పరిస్థితి. అంటే 40 లక్షల వరకు వార్షిక టర్నోవర్ వరకు కూడా మినహాయింపునిచ్చిన పరిస్థితి. ఇది ఎంతవరకు మంచిదంటారు? చిన్న వ్యాపారులకి ఇది ఎంతవరకు లాభదాయకం అంటారు? ఇది ఖచ్చితంగా లాభదాయకము. జిఎస్టీ ప్రత్యేకత ఏంటంటే తీసుకొచ్చినప్పుడు జిఎస్టీ బిల్లు వస్తున్నప్పుడే ఈ బిల్లు క్రమేపీ కాలక్రమేణా ప్రజల ఈ జిఎస్టీ బిల్లుని
జిఎస్టీకి సంబంధించినటువంటి అంశాలను ఉపయోగిస్తున్న కొద్దీ, వాటిని అమలు చేస్తున్న కొద్దీ రకరకాల అంశాలు తలెత్తేటువంటి అవకాశం ఉంది. ఆ అంశాలను ఎప్పటికప్పుడు రివ్యూ చేయాలి అన్నది ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. అందులో భాగంగానే జిఎస్టీ కౌన్సిల్ ఏర్పాటు చేశారు. ఈ కౌన్సిల్లో అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, ముఖ్యమంత్రులు ఉంటారు. ఈ కౌన్సిల్ దేశవ్యాప్తంగా ప్రభుత్వాధికారులకు, ప్రభుత్వానికి వస్తున్న అనుభవాల ఆధారంగా జిఎస్టీని క్రమేపీ సరళించటం జరుగుతుందన్నది కూడా ముందుగా ఊహించిందే, ప్రభుత్వం కూడా ప్రకటించిందే. సో జిఎస్టీని మొట్టమొదట అమల్లోకి తెచ్చినప్పటి నుంచి ఇప్పటికి అనేక సరళీకరణలు జరుగుతున్నాయి. అనేక అంశాలని పై స్లాబ్ నుంచి కింద స్లాబ్కి తీసుకుని రావడం జరిగింది. కొన్ని అంశాలపైన జిఎస్టీ, కొన్ని వస్తువులపైన జిఎస్టీని ఎత్తివేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు జిఎస్టీ ఫైలింగ్ సిస్టమ్, రిటర్న్ ఫైలింగ్ సిస్టంలో కూడాను రకరకాల సరళీకరణలు జరుగుతూ వచ్చినాయి. ఇప్పుడు ఫైనల్గా జిఎస్టీ కౌన్సిల్ కూర్చుని జరిపినటువంటి సమావేశంలో అన్ని రాష్ట్రాలు కలిసి కూర్చుని తీసుకునే నిర్ణయం. దీనిలో ఆర్థిక మంత్రి ఉంటారు, దాంతోపాటు మిగతా మంత్రులందరూ కూడా అన్ని రాష్ట్రాల మంత్రులు ఉంటారు. కాబట్టి అన్ని రాష్ట్రాల ఉమ్మడి అభిప్రాయం ఇది. దీన్ని ఎవరో ఏదో ఎన్నికల కోసం తెచ్చారు, లేకపోతే రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని తెచ్చారు అని అనుకోవడానికి వీల్లేదు. నిజానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, ఈరోజు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కువగానే ఉన్నాయి. 5-6 కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి, 6-7 బీజేపీయేతర కాంగ్రెసేతర ప్రభుత్వాలు కూడా ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరూ కూడా దాన్ని అడ్డుకుని ఉండవచ్చును. కానీ ప్రజా ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని, జిఎస్టీ అమలు యొక్క సరళీకరణం దృష్టిలో పెట్టుకుని ఇవి తీసుకుని రావడం జరిగింది. ముఖ్యంగా చిన్న వ్యాపారులకు, ఇంత మటుకు జిఎస్టీ పరిధిలోకి పోనటువంటి వ్యక్తులు, బజార్లో టీ అమ్ముకునేటువంటి దుకాణాలు, చిన్న టీ కియోస్క్స్ ఉన్నాయి, లేకపోతే పాన్ దుకాణాలు ఉన్నాయి, కిరాణా షాప్స్ చాలా మటుకు జిఎస్టీ పరిధిలోకి రాలేదు. ఇటువంటి వాళ్ళందరినీ కూడాను జిఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చి వీళ్ళందరి చేత తమను తాము రిజిస్టర్ చేయించుకున్న తర్వాత ప్రభుత్వము పూర్తిగా, ఇప్పుడు ప్రభుత్వానికి ఈ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ పట్ల అవగాహన వచ్చింది. ఇన్నాళ్ళు ఏది అనార్గనైజ్డ్ సెక్టర్లో ప్రభుత్వం లెక్కలోకి రాకుండా ఏమి ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నాయో కనుక్కునే వీలు కూడా ఉండేది కాదు. ఈరోజు ఎవ్రీ ట్రాన్సాక్షన్ దట్ హ్యాపెన్స్ ఇన్ దిస్ కంట్రీ, ఈ దేశంలో జరిగే ప్రతి ట్రాన్సాక్షన్, లావాదేవీ ప్రభుత్వం దృష్టికి వస్తుంది. అన్నిటికన్నా ప్రధానమైనది పన్ను ఎగవేత తగ్గుతుంది, మొట్టమొదటిది. రెండవది, మనీ లాండరింగ్ చాలా పెద్ద ఎత్తున తగ్గేటువంటి అవకాశం ఉంది. మనీ లాండరింగ్ తగ్గినట్టయితే ఉగ్రవాద కార్యకలాపాలకు, దేశ విచ్ఛిన్నకర కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడాను ఆక్సిజన్ పైపుని తీసేసినట్లు అవుతుంది. కాబట్టి ఈ ముందు అన్ని కంపెనీలను, అన్ని సంస్థలను, అన్ని ఆర్థిక లావాదేవీలని ప్రభుత్వ పరిధిలోకి తీసుకువచ్చిన తరువాత ఇప్పుడు దీన్ని సరళీకరించేటువంటి ప్రక్రియ జరుగుతుంది. ఇప్పుడు 20 లక్షల యాన్యువల్ టర్న్ ఓవర్ ఉన్న వాళ్ళు జిఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేయాలి. ఇప్పుడు వాళ్ళకి ఆ పరిమితిని 40 లక్షలు చేశారు. బట్ గవర్నమెంట్ నోస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్. ఈ 20 లక్షల టర్న్ ఓవర్, 30 లక్షల టర్న్ ఓవర్ ఉన్నటువంటి వాళ్ళ లావాదేవీలు ఏమిటో కూడా ప్రభుత్వం దృష్టిలో ప్రస్తుతం ఉంటాయి. కాబట్టి పన్ను ఎగవేత అసాధ్యమవుతుంది. ఏ దేశమైనా 100% ట్యాక్స్ కంప్లయన్స్ని సాధించగలిగితే ఆ దేశం యొక్క ప్రభుత్వపు ఆర్థిక వనరులు పెరుగుతాయి. ప్రభుత్వ ఆర్థిక వనరులు పెరిగినట్టయితే దాన్ని సంక్షేమానికి, అభివృద్ధికి, అది రక్షణకి ఉపయోగించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మన ఆర్థిక ప్రణాళికలన్నీ విజయవంతం కావాలన్నట్లయితే 100% ప్రజల నుంచి ట్యాక్స్ కంప్లయన్స్ ఉండాలి. పన్నులు ఎగవేత అనేది ఉండకూడదు. ఆ ప్రక్రియలో భాగంగా మొత్తం అందరినీ ట్యాక్స్ పరిధిలోకి తీసుకొచ్చి అన్ని లావాదేవీల్ని తన పరిధిలోకి తెచ్చుకోగలిగిన తర్వాత, సమాంతర అనార్గనైజ్డ్ బిజినెస్ని కూడా పరిధిలోకి తెచ్చుకున్న తర్వాత సరళీకరణం చేస్తున్న మంచి ప్రక్రియ. అదేవిధంగా కంపోజిషన్ స్కీమ్ని కూడా 1 కోటి నుంచి 1.5 కోటి వరకు పెంచడం జరిగింది. నెల రిటర్న్స్ ఫైల్ చేయడం, వ్యాపారుల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కంప్లైంట్ నెల రిటర్న్స్ ఫైల్ చేయడం. ముఖ్యంగా చిన్న వ్యాపారులకి ప్రతి నెల రిటర్న్స్ ఫైల్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ 3 నెలలకు ఒకసారి అవే రిటర్న్స్ని మళ్ళీ ఫైల్ చేయవలసి వస్తుంది. ఇది చిన్న వ్యాపారులకు ఉన్నటువంటి అతిపెద్ద సమస్య. ఏడాదికి ఒక 20 లక్షలు, 15 లక్షలు, 30 లక్షలు టర్న్ ఓవర్ ఉన్నటువంటి వ్యక్తి ప్రతి నెల చార్టర్డ్ అకౌంట్ దగ్గరికి వెళ్ళడము, అక్కడి నుంచి రిటర్న్స్ ఫైల్ చేయటము, ఇది చాలా అసంతృప్తి వ్యాపారుల్లో ఉంది. యాన్యువల్గా ఇస్తున్నప్పుడు, 3 నెలలకు ఒకసారి ఇస్తున్నప్పుడు మళ్ళీ నెల ఇవ్వాల్సిన అవసరం ఏమిటన్నది చిరు వ్యాపారుల నుంచి వస్తున్నటువంటి అతిపెద్ద కంప్లైంట్. కాబట్టి ప్రభుత్వం దీన్ని పరిగణలోకి తీసుకుంది.
తీసుకుని ఏడాదికి ఒకసారి రిటర్న్ ఫైల్ చేస్తే మంచిదని. కాబట్టి జిఎస్టీ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీల క్రమబద్ధీకరణ జరుగుతున్న కొద్దీ మీకు జిఎస్టీ సరళీకరణ పెరుగుతుంది, జిఎస్టీ మరింత సులభతరం అవుతుంది. ట్యాక్స్ కంప్లైన్స్ ఉన్నట్లయితే ఇన్ని పెద్ద పెద్ద పన్నులు వేయవలసిన అవసరం లేదు. ట్యాక్స్ బేస్ పెరిగినప్పుడు మీకు కొన్ని వర్గాల నుంచి ఎక్కువ డబ్బులు తీసుకుని పన్నుల రూపంలో తీసుకోవాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఇది మంచి చర్య. కొందరు దీన్ని ఎన్నికలతో ముడిపెట్టి చూస్తారు. ఎన్నికల్లో ముడిపెట్టి చూసినట్లయితే విపక్షాలు దీన్ని అడ్డుకుని ఉండొచ్చు, కానీ ఆ రకంగా కూడా జరగలేదు. కాబట్టి ఇది దేశమంతా కోరుకుంటున్నది, దేశంలో వ్యాపార వర్గం అంతా కోరుకుంటున్నటువంటిది. కాబట్టి ఇది స్వాగతయోగ్యమైనటువంటి పరిణామం. రైట్ సార్, ఇంకో వార్తను చూడాలంటే నిర్మలాపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను రాహుల్కు జాతీయ మహిళా కమిషన్ నోటీసులు అందించిన పరిస్థితి. అయితే కాంగ్రెస్ కూడా కౌంటర్ ఇవ్వడం జరిగింది. సోనియాని మోదీ ఎన్నో అన్నారు, అప్పుడేమైంది ఈ కమిషన్ అంటూ కూడా కాంగ్రెస్ కూడా కౌంటర్ ఇచ్చిన పరిస్థితి. దీని రకంగా మనం అర్థం చేసుకోవాలి. మన దేశంలో ఏ కారణం చేతో తెలియదు కానీ మహిళలు ఉన్నత స్థానాలకు వచ్చినప్పటికీ కూడాను వాళ్ళకి సరైనటువంటి గౌరవం ఇవ్వరు. అంటే వాళ్ళకి ఇవ్వవలసినటువంటి గుర్తింపుని ఇవ్వకపోవడం, ఏ రంగంలో కూడా వాళ్ళు తీసుకోరు. ప్రతిభలో కానీ, వాళ్ళకి అధ్యయనంలో కానీ, వాగ్దాటిలో కానీ నిర్మలా సీతారామన్ ఒక టాప్ క్లాస్ పాలిటీషియన్. ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో చాలా ఉన్నతమైనటువంటి పదవిని అనుభవించి వచ్చిన వ్యక్తి కాబట్టి అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీస్ ఉన్నాయి. అలాంటి వ్యక్తి విషయంలో కూడా మనము కొంచెం తూలనాడేటువంటి పద్ధతిలో, మహిళలు అన్నటువంటి పద్ధతిలో పెద్ద పెద్ద నాయకులు, పార్టీలకు నాయకత్వం వహిస్తున్నటువంటి వాళ్ళు, ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్న వారు మాట్లాడడం చాలా దురదృష్టకరమైన విషయం. 1971 ఇండియా పాకిస్తాన్ యుద్ధానికి ముందు పాకిస్తాన్ అధినేత అయినటువంటి జనరల్ యాయా ఖాన్ ఇందిరాగాంధీని పేరుతో ఉచ్చరించేవాడు కదా, దట్ ఉమెన్ అనేవాడు. దట్ ఉమెన్. ఇందిరాగాంధీ ఆయన్ని యుద్ధంలో ఓడించి పదవి నుంచి ఆయన పారిపోయేలాగా చేసి, రిటైర్మెంట్ తీసుకునేలాగా చేసి వాళ్ళ దేశాన్ని 2 ముక్కలు చేయగలిగింది. ఆ రోజుల్లో ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఆమెను దుర్గావతారంగా కీర్తించారు, విపక్ష నాయకులు కూడా. కాబట్టి మహిళల రాజకీయంలో కానీ, సమాజంలోని వివిధ వర్గాలలో, వివిధ వృత్తులలో ఉన్నటువంటి, ప్రొఫెషన్స్లో ఉన్నటువంటి మహిళల పట్ల, ఇళ్లలో ఉన్నటువంటి మహిళల పట్ల సర్వసాధారణ ప్రజానీకం ఏదైతుందో వాళ్ళు ఇప్పటికీ కూడా అగౌరవ భావనతో మాట్లాడుతుంటారు. మీరు ఏం చేస్తారు? నేను ఏం చేయనండి, ఇంట్లో ఉంటాను. ఓ, మీరు ఇంట్లో ఉంటారా? బట్ ఆమె హౌస్ వైఫ్ కాదండి, ఆమె హోమ్ మేకర్. షీ మేక్స్ ద హోమ్. ఇలా ఉన్నతమైనటువంటి రాజకీయ పదవుల్లో ఉండి అత్యంత కీలకమైనటువంటి డిఫెన్స్ వంటి విభాగాన్ని నిర్వహిస్తున్నటువంటి నాయకురాల్ని ఆయన మాట్లాడుతూ, ఆయన ఒక ఆడదాని వెనుక నరేంద్ర మోడీ దాక్కున్నాడు. ఇది చాలా కించపరిచేటువంటి పదప్రయోగము. అంటే ఆడవాళ్ళు తక్కువ అన్నటువంటి అభిప్రాయము మనసులో ఉంది. మీ మనసులో ఏది ఉందో అదే బయటకు వస్తుంది. మీ హృదంతరాళంలో మహిళ పట్ల గౌరవం లేకపోతే నోట్లోంచి ఇటువంటి మాటలు వస్తాయి. ఎరా ఆడపిల్లలా ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ఆడపిల్లలు ఏడవాలి, మగవాడు ఏడవకూడదు. అంటే ఇటువంటివి మన సమాజంలో పేరుకుపోయిన భావనలు ఏవైతున్నాయి వాటికి రాహుల్ గాంధీ ఆయన ప్రతినిధిగా ఈ పదాలు అన్నారు. ఇది చాలా కించపరిచేటువంటి వ్యాఖ్యలు. వీటిని మనం సమర్థించకూడదు. నిన్న హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ క్రికెటర్లు కాఫీ విత్ కరణ్ ఇంటర్వ్యూలో వాళ్ళు మహిళల గురించి మాట్లాడిన మాటలు చాలా నీచంగా ఉన్నాయి. అవి వినడానికి సరదాగా ఉండవచ్చు చాలామందికి, కానీ వాళ్ళు మాట్లాడుతున్న పద్ధతి, మహిళల విషయంలో వాళ్ళకు ఉన్నటువంటి భావన చూసినట్లయితే అంత ఉన్నతమైనటువంటి ఈ దేశానికి ప్రాతినిధ్యం వహించే క్రికెట్ ప్లేయర్స్ ఇట్లా మాట్లాడవచ్చా? రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని కలలుగంటున్నటువంటి వ్యక్తి ఇట్లా మాట్లాడవచ్చా? కాబట్టి నరేంద్ర మోడీ విషయంలో వాళ్ళు అన్నటువంటి మాటలు వాస్తవానికి పరీక్షకి నిలబడవు. ఎందుకంటే నరేంద్ర మోదీ అసలు తన ప్రత్యర్థి పేరు తీసుకోరు ఆయన. మీరు ఆయన ప్రసంగాలని జాగ్రత్తగా, గత 10 సంవత్సరాల ప్రసంగాలు అయితే పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి, 15 సంవత్సరాలవి. మీరు ఆ 15 సంవత్సరాల ప్రసంగాలని గనక విన్నట్లయితే తన ప్రత్యర్థుల పేరు ఆయన ఉచ్చరించరు. ఇంతమటుకు ఆయన రాహుల్ గాంధీ అన్న పేరు కానీ, సోనియా గాంధీ అన్నటువంటి పేరు ఆయన నోటితోటి చెప్పలేదు. ఇది ఫస్ట్ క్యారెక్టర్ ఆఫ్ నరేంద్ర మోడీ. అండ్ సెకండ్ థింగ్, ఆయన సోనియా బెన్ అన్న పదమే వాడారు. 2-3 చోట్ల ఎక్కడన్నా సోనియా గాంధీ పేరు వాడాల్సి వచ్చినప్పుడు సోనియా బెన్. బెన్ అంటే బెహన్, బెహన్ అంటే చెల్లెలు లేదా అక్క.
నరేంద్ర మోడీ ఈ రాజకీయ రంగంలో మాట్లాడేటప్పుడు పబ్లిక్గా మాట్లాడేటువంటి మన ప్రైవేట్ మనకి తెలియదు. పబ్లిక్గా ఆయన మనకు అవైలబుల్ స్పీచెస్ కానీ అన్నీ కనుక చూసినట్లయితే రాజకీయ ప్రత్యర్థుల పట్ల, ముఖ్యంగా మహిళల పట్ల అత్యంత గౌరవంగా మాట్లాడతారు. కేవలం ఆరోపణలు ఇవి కానీ వాస్తవానికి మనం రాహుల్ గాంధీని నా మహిళ వెనక దాక్కున్నాడు అన్నటువంటి పదప్రయోగం ఏదైతుందో ఉన్నత స్థాయిలో ఉండే రాజకీయ నాయకులు చేయకూడదు. ముఖ్యంగా ఈనాడు దేశంలో మహిళలు విద్యాధికులు అవుతున్నారు, మంచి ఉద్యోగాలు చేస్తున్నారు, అన్ని రంగాల్లోకి ప్రవేశిస్తున్నారు. ఈ ఆస్పిరేషనల్ విమెన్ ఆఫ్ టుడే, నేటి ఆకాంక్షలు ఆశయాలతో నిండినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇటువంటి వాటిని హర్షించరు. కాబట్టి రాజకీయ ఉన్నత స్థానంలో ఉన్నవాడు, రాజకీయ నాయకులు ముఖ్యంగా మహిళల విషయంలో మాట్లాడేటప్పుడు కానీ, రాజకీయ ప్రత్యర్థుల విషయంలో మాట్లాడేటప్పుడు కానీ చాలా సంయమనం పాటించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే రాజకీయ నాయకుడికి ఇది వరకు, నేను అలా అనలేదు, పత్రికలు వక్రీకరించేయడానికి చాలా ఆస్కారం ఉండేది. ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత ఆ మాట అనేటువంటి అవకాశం పోయింది వాళ్ళకి. కాబట్టి తాము గాజు మేడల్లో నివసిస్తున్నామన్నటువంటి విషయాన్ని ఎవరైనా కూడా మనం ఏం చేస్తున్నామో చూస్తారన్నటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకుని వాడు మాట్లాడవలసిన అవసరం ఉంది. కేర్ఫుల్లీ క్యాలిబ్రేటెడ్ వర్డ్స్ వాళ్ళు ఉచ్చరించవలసినటువంటి, మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది. లేకపోయినట్టయితే పొలిటికల్ డిస్కోర్స్లో వాళ్ళ పట్ల ఉన్నటువంటి విలువ ఉండదు. ఇది రాజకీయ నాయకులు అందరూ గుర్తుంచుకోవాలి. ఇది సరైనది కాదు. మహిళా కమిషన్ ఏదైతే ఆరోపణ చేసిందో, లేదు ఆయనని ఏదైతే ఆక్షేపించిందో ఇది వాస్తవ సమ్మతమని అనిపిస్తోంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ప్రముఖ వార్తలపై మీ విశ్లేషణ తెలియజేసినందుకు. ఇది వాటి క్లియర్ కట్ విత్ రాక. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం ధర్మం కోసం.